చేవెళ్ళలో 1,00,000 మంది పేదలకు ఇల్లు కట్టిస్తా. నువ్వు ఉన్న కాడికి భూములు దోసుకుంటున్నావంటే ఏందా అనేది. సబ్ కాంట్రాక్టర్ ముంచుతావు. మొత్తము ఈ కొండ విశ్వేశ్వరరెడ్డి మనం శుద్ధపూస అనుకున్నాము. కొండ విశ్వేశ్వరరెడ్డి లూటికా రాజా. ఈయన లూటిదారుడు కాబట్టి నరేంద్ర మోడీతో జతగట్టినప్పుడే కొండ విశ్వేశ్వరరెడ్డి బేకార్ క్యాండిడేట్ అని నాకు అర్థమైపోయింది. కొండ విశ్వేశ్వరరెడ్డి 2 లక్షల ఓట్లతో చిత్తుగా ఓడిపోతున్నాడు రేపు చేవెళ్ళలో. ఏం లేదు ఈయనది, చెప్పుకోనికనే ఉంది అంతే తప్ప మొత్తం దోపిడే, మొత్తం భూములు ఆక్రమణ చేస్తున్నాడు. ఇలా ఓకే టీవీలో ఓపెన్ చేయండి, మొత్తం అదే వస్తూ ఉంది. ఓకే టీవీలో కూడా విద్యా వ్యవస్థలు అన్ని అడ్డగోలిగా గవర్నమెంట్ వాడిని మొత్తం ఆక్రమించుకొని ఇష్టం వచ్చిన రీతిలో చేసుకుంటా భూములు ఆక్రమించుకొని ఈయన సబ్ కాంట్రాక్టర్, ఈయన పని చేయడు, ఈయన కాంట్రాక్ట్ ఒకటి తెచ్చుకుంటాడు, అందరికి సబ్ కాంట్రాక్ట్ ఇస్తాడు, వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టి డబ్బులు చేతులు వేసుకుంటాడంట. ఈయన పని అది ఉంది. చేవెళ్ళలో 1,00,000 మంది పేదలకు ఇల్లు కట్టిస్తాడట. కట్టించినావు లేను, ఈయన ముసలిగైపోయినావు, ఇంకెప్పుడు కట్టిస్తావు? V6 వెలుగుతో చేవెళ్ళ బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి చిన్న వ్యాపారులకు రుణాలు ఇప్పిస్తావు. నువ్వు ఇచ్చినవేమో అనుకున్నాం మేము. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చినావు. తెలిసింది నువ్వు వచ్చింది రాజకీయాలు ఎందుకు వచ్చినావు అంటే, నువ్వు ఎందుకు బీజేపీలోకి పోయినావు చెప్పనా? నీ కంపెనీలు, నీ లూటి కంపెనీలను కాపాడుకోనికి పోయినావు. నువ్వు ప్రజల సేవ చేయడానికి కాదు, ప్రజలు ఉన్న కాడికి దోసుకోనికి వచ్చినావు. రంజిత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా. మోదీ హవా గతంలో నేను చేసిన పనులే నన్ను గెలిపిస్తాయి. మోదీ హవా నాది. మోదీ హవా నీకు రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ఏరియాలకు ప్రత్యేకంగా నేను ఏం చేస్తానన్న వివరాలపై మేనిఫెస్టో రిలీజ్ చేశా. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పేదలకు ఇల్లు రాలేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 1,00,000 మంది పేదలకు ఇల్లు కట్టిస్తావు. ఇంకా మీరంతా జైలుకే, ఇంకా మీ నరేంద్ర మోడీలంతా వాళ్ళు చేసిన దోపిడికి. కేంద్రం నుంచి వచ్చే స్కీముల ద్వారా 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్లు ఇప్పిస్తా. అమ్మ సాలా నీ జోలి, నీ కబుర్లు చాలు. 10 ఏళ్ళలో ఏం చేసినా చెప్పమంటే లోన్లు ఇప్పిస్తాడు అంటే. బషీరాబాద్ స్టేషన్ హాస్టల్ ఏంది, బషీరాబాద్ స్టేషన్ హాస్టల్ ఉండేలా చర్యలు తీసుకుంటా. హాల్ట్ ఉండేలా ఇక్కడ బషీరాబాద్ అంట తీసుకుంటా. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే పనులు సర్కారుతో కొట్లాడైనా చేస్తా. చాలే, నీ అంటే నీకు నమ్మకం లేదని చెప్తేనే అర్థం. గతంలో 400 గ్రామాలకు ఎంపీ లాట్స్ ఇచ్చా. ఈసారి కూడా ఎంపీ లాట్స్ ఖర్చు కోసం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఎక్కడెక్కడ అవసరమో వాటిని ఇస్తామంట. చాలు నాయన, నీ సమరం ఓటమి తప్పదు నీ. కానీ మొదటి 3 నెలలు కాంగ్రెస్ పాలన బాగుండేది, ప్రస్తుతం గాడి తప్పింది. కేంద్రంతో మంచిగా ఉండి పనులు చేయించుకోవాలి కానీ గాడిద గుడ్డు అంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి నడుస్తూ ఉన్నాడు. అంత సీన్ లేదు. మరి ఏదో అనుకుంటారు మీరు, మీ పదవే ఊసిపోతుంది ప్రధానమంత్రి. ఇంకా మీరే కదా, మీరు అయిపోయింది. V6 వెలుగు ప్రచారము ఎలా జరుగుతోంది? కొండ ప్రచారానికి 3 నెలల ముందే ప్రారంభించా. ఇక ప్రజలంతా ఉల్టా ఎదురు తిరుగుతారు అని చెప్తున్నాడు. యాత్రలో ప్రజలు చెప్పిన సమస్యలు ఏంటి నా దృష్టికి తెచ్చారు. పింఛన్లు రావడం లేదని, ఇల్లు లేవని, భూములు కబ్జా చేసి అయ్యాయని, ధరణి ఇష్యూ అన్నీ వచ్చినాయి. ఆ కబ్జా చేసింది ఈయననే, వేరే వాళ్ళు కాదు. ఇచ్చాయని, సిటీల్లో నీళ్లు రావడం లేదని, పవర్ ఉన్నాయని, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని చెప్పిరట. నెక్స్ట్, మీ సెగ్మెంట్లో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేరు. గెలుపుపై ధీమా ఏంటి? తుస్సు గాలి. ఏం చెప్తాడు ఇప్పుడు? చేవెళ్ళ సెగ్మెంట్లో ఒక బీజేపీ ఎమ్మెల్యే కూడా లేదని వాస్తవం అయితే నాకు గ్రామీణ ప్రాంతాల్లో పట్టు ఉంది. చాలా పట్టు ఉంది నీకు. గతంలో అక్కడే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అర్బన్ ఏరియాలో బీజేపీకి మంచి పట్టు ఉంది. మరోపక్క ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసం ఉంది. అట్లా నీ విశ్వాసం సంగతి తేలిపోతుందిలే.